ఇక జూబ్లీహిల్స్కి వద్దాం. జూబ్లీహిల్స్కి వస్తే 5 రౌండ్లు పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. 5 రౌండ్లో మొదటి రౌండ్ 47 ఓట్లు కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. సెకండ్ రౌండ్లో 2995 ఓట్లు, మూడో రౌండ్లో 2948, నాలుగో రౌండ్లో 3588, ఐదో రౌండ్లో 3178 ఓట్లు. సో ఒకటో రౌండ్ తప్ప మిగతా 4 రౌండ్లలో 3000 ఓట్ల ఆధిక్యాన్ని కాంగ్రెస్ ప్రదర్శిస్తుందనంటే క్లియర్ కట్గా ఆధిక్యం దిశలో మనకి 20,000 వరకు ల్యాండ్ అయ్యేట్టు కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లే అని అనధికారికంగా భావించాల్సిన పరిస్థితి. ఎందుకంటే టోటల్ 10 రౌండ్స్లో 10 రౌండ్లలో మీకు 12,000 ఓట్ల ఆధిక్యం వచ్చిందని అంటే మొత్తం తిరగబడాలంటే 24,000 ఓట్ల ఆధిక్యం బీఆర్ఎస్కి రావాలి. ట్రెండ్ చూస్తే టువార్డ్స్ కాంగ్రెస్ వైపు ఓవరాల్గా కాన్స్టిట్యున్సీ మొత్తం వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 5 రౌండ్లలోనూ ఎక్కడా బీఆర్ఎస్ ఆధిక్యాన్ని ప్రదర్శించలేదు. ఒక్కటో రౌండ్లో మాత్రమే కొంచెం ఆధిక్యాన్ని కాంగ్రెస్ ఆధిక్యాన్ని హోల్డ్ చేసినట్టు కనిపిస్తుంది. మిగతా దేంట్లోనూ కాంగ్రెస్ పార్టీ స్వీప్ గెలుపుని బీఆర్ఎస్ అడ్డుకున్నట్లుగా ఎక్కడ కనిపించలేదు. దట్ మీన్స్ ఈ మిగతా 5 రౌండ్లలో కూడా కాకపోతే ఈ మెజారిటీని కొంచెం అటు ఇటు చేయడానికి ఉంటుంది తప్ప కాంగ్రెస్ గెలుపు అయితే సునాయాసంగా ఉన్నట్లుగానే కనిపిస్తుంది. రవి గారు, ఖచ్చితంగా అదే జరుగుతుంది. అంటే ఎగ్జిట్ పోల్స్ వాటి ప్రకారం అది జరుగుతుంది. రెండవది జనంలో కూడా అంటే కాంగ్రెస్ పార్టీ కొంచెం మైక్రో మేనేజ్మెంట్ ఇందాక ఆయన అన్నారు కదా, సుమన్ అన్నట్టుగా అన్ని బాధ కానీ ఎవరో చెప్తున్నారు, రాజకీయ విశ్లేషకులు చాలా మంది చెప్తారు ప్రజలకు గుర్తుండేది గెలిపే. నువ్వు ఏం చేసావు ఎలా చేసావు ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి సరిపోతాయి, కానీ లాంగ్ రన్ గుర్తుండేది గెలిపే కదా. అదే కదా పాయల్ శంకర్ గారు మోడీ గారి పేరు జో జీతా పోయి సికిందర్ అల్టిమేట్గా ఎవరు గెలుస్తారో అదే. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందనే వాతావరణం వస్తూ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు వివిధ సెక్షన్స్ను కలుపుకోవడం కానీ వాళ్ళ అంతర్గతమైనవి సర్దుబాటు చేసుకోవడం, కంపారిటివ్గా కేటీఆర్ ఒక్కడే భుజాల మీద ఎక్కువగా మోస్తున్నట్టు ఒక వాతావరణం అయితే బయట ఒకటి కనపడింది. రెండవది నేరేషన్ కూడా అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. ముఖ్యంగా అందరినీ కూడా కలుపుకొని పోయే విషయంలో కానీ బీజేపీ నిజానికి పాపం ఉదారంగా వాళ్ళు మనం ఈసారి వాళ్ళకి వదిలేద్దామని వాళ్ళు పక్కన పెట్టినా కానీ బీఆర్ఎస్ దాన్ని ఉపయోగించుకునే విధంగా చేసిందా. రెండవది ఇదే ఇప్పుడు మాకు టిఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ కు సహకరిస్తారు, కాంగ్రెస్ వాళ్ళేమో టిఆర్ఎస్ కు. మధ్యలో రవి గారు కూడా ఇటువంటి మాటలు మాట్లాడితే కొంత ఇబ్బంది. రవి గారే మాట్లాడతాడు. అది ట్రయాంగిల్. మీరు డెఫినెట్ గా సార్ మీరు పార్లమెంట్ సీట్లు గెలిచారు, మీరు అక్కడ అనామకులు కాదు. మొత్తం పార్లమెంట్ సీట్లు మీరే తెచ్చుకొని రవి గారు ఇప్పుడు మీ అనుభూతితో చెప్పండి. 5 రౌండ్లు అవుట్ ఆఫ్ 10లో 5 రౌండ్స్ అయిపోయిన తర్వాత 12,000 తర్వాత బీఆర్ఎస్ ఏమైనా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? దాన్ని బట్టి మన డిబేట్ ఎట్లా తీసుకెళ్దాం ఆలోచించుకోవాలని నేను ఉదయం నుంచి కూడా చెప్తున్నాను. నేను అనేది ఇంకా కాంగ్రెస్ గెలిచిపోయినట్టు అనుకోవచ్చు కదా అని. ఖచ్చితంగా. ఓకే, సో కాబట్టి ఇప్పుడు సక్సెస్ ఏంటి ఫెయిల్యూర్ ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం.